మనకు తెలంగాణ వర్డ్స్ అంటే మన భాషను మన యాసను కూడా తక్కువ చేసి చూసేవాళ్ళు, తెలంగాణ ప్రాంతాన్ని తక్కువ చేసి చూసేవాళ్ళు. పూలను పెట్టి ఏంటి ఆడతారు వీళ్ళని ఎగతాళి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటిది ఉద్యమంతో పాటు ఈ బతుకమ్మ పండుగని అదేవిధంగా బోనాల పండుగని కూడా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చి నిజంగా చాలా గొప్పగా మన సంస్కృతిని చాటి చెప్పిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికే దక్కుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు నిజంగా ఒక తండ్రిలాగా ఆలోచించారు కాబట్టి ఆడబిడ్డని కేంద్ర బిందువుగా చేస్తూ చాలా పథకాలు తీసుకొచ్చారు. ప్రతి పథకం వెనకాల ఆడబిడ్డ క్షేమం అనేది స్పష్టంగా కనిపించింది. కానీ ఈరోజు వాటిని చెరిపివేయాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్న దాన్ని కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో కేసీఆర్ గారిని 1,00,000 సార్లు తలుచుకొని ఉంటారు. ప్రతి దగ్గర కూడా 1,00,000 సార్లు తలుచుకొని ఉంటారు ఒకరొకరు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అయ్యో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా లేదే అనే ఆలోచన ప్రతి ఒక్కరికి మమ్మల్ని తండ్రిలాగా ఆదుకున్నాడనే ఆలోచన కనిపించింది. తెలంగాణ తల్లి చేతిలో మళ్ళీ బతుకమ్మ రావాలి. తెలంగాణ తల్లి చేతిలో మళ్ళీ బతుకమ్మ రావాలంటే మళ్ళీ కేసీఆర్ గారు వెనక్కి రావాలి. ఆడబిడ్డలందరూ కూడా ఆశీర్వదించి మన సమాజం కోసం, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష లాంటి కేసీఆర్ గారి నాయకత్వం మరొకసారి రావాలి. బతుకమ్మకు ఒక రూపం లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన సాగుతూ ఉంది. మార్పు అంటే అందరు ఏమనుకున్నారు, మన జీవితాల్లో గొప్ప మార్పు వస్తుంది, ఇంతకంటే ఎక్కువ మార్పు వస్తుంది అనుకున్నారు. కానీ ఇవాళ బతుకమ్మ, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మార్పు, లేకపోతే కొన్ని పథకాల పేరు మార్పు వస్తుంది అనుకోలేదు. ఇవాళ కొంతమందికే ఇస్తాం, అందరికీ ఏమో అని చెప్తున్నారు. అధికారంలోకి రావడానికేమో అందరికీ అన్నీ అని చెప్పారు. అధికారం వచ్చిన తర్వాత కొందరికి కొన్నే ఇస్తామని చెప్తున్నారు. ఇది ఈ రాష్ట్రంలోనే ఉండే మా మహిళమ్మ తల్లులందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కోటి చీరలతో పాటు ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు, చిన్నపిల్లలు తల్లి గర్భంలో అంకురార్పణ జరిగినప్పటి నుంచి కాటికి పోయే ముదసలి అవ్వ వరకు సంతోషంగా ఉండాలి అని అనేక పథకాలు రచించి అమలు చేసిన నాయకుడు కేసీఆర్ గారు. మరి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్క మహిళ కూడా మరి మహిళల పార్టిసిపేషన్ ఎక్కువ ఉండి మహిళలందరూ బయటకు వచ్చి బతుకమ్మ ఆడుతూ ఆట పాటలతో మరి అదేవిధంగా బోనాలు ఎత్తుకొని మన ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పుడే దేశ విదేశాల్లో కూడా మరి బతుకమ్మకు ఒక గుర్తింపు అనేది కూడా రావడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి బాధాకరం ఏంటంటే బతుకమ్మ చీరలు లేవు, బతుకమ్మ ఆడుకోవడానికి సౌకర్యాలు కూడా లేవు. బతుకమ్మ అంటేనే తెలియనట్టుగా నటించే ఆంధ్ర పాలకులు కూడా ఈ బతుకమ్మ ఏందో తెలుసుకునే పరిస్థితి తీసుకొచ్చినాం. 60-70 దేశాలలో కూడా బతుకమ్మ ఆడే పరిస్థితిని తీసుకొచ్చినాం. ఎక్కడ తెలంగాణ మహిళలు ఉంటే అక్కడ బతుకమ్మ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం రావాలి, మా బతుకమ్మ పండుగ రావాలని చెప్పేసి వారు డిమాండ్ చేసిన పరిస్థితులను గతంలో గౌరవ కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం బతుకమ్మను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మను ఒక ఆడబిడ్డలాగా భావించి, ఒక దేవతలాగా భావించి పూలను పూజించే సంస్కృతి ఒక తెలంగాణ ప్రాంతంలోనే ఉంది. పూల పండుగను, పూల జాతరను ఘనంగా చేయాలని చెప్పి గౌరవ కేసీఆర్ గారు 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అనంతరం గౌరవ ముఖ్యమంత్రిగా వారు అధికారికంగా ఈ పండుగను, అంటే ఒకప్పుడు ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ ఆడాలంటే హైకోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకునే పరిస్థితి నుండి ట్యాంక్ బండ్ మీద ఘనంగా గర్వంగా మా అక్క చెల్లెలు సప్పట్లు కొట్టుకుంటూ తెలంగాణ జాతరను పండుగను చేసుకునే పరిస్థితి వరకు గౌరవ కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. అది మన అక్క చెల్లెలకు గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిన ఒక వరం, ఒక పండుగను మన కానుకగా ఇచ్చి ఆడబిడ్డలందరినీ కూడా గర్వంగా తలెత్తుకునే విధంగా చేసింది గౌరవ కేసీఆర్ గారు. దసరా పండుగ వచ్చిందంటే మహిళలందరూ తప్పకుండా బతుకమ్మ ఆడడానికే ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయి, ఎప్పుడెప్పుడు గ్రామాలు చేద్దామా, 9 రోజులు ఎట్టెట్లా పూలందరూ అన్నదమ్ములను పంపించి పొలాలకో తోటలకో గట్లకో పంపించి పూలన్నీ తెంపించుకొచ్చి బతుకమ్మను పెంచే గొప్ప సాంప్రదాయం. అంటే పూలను పూజించే పండుగ ప్రపంచంలోనే నేను అనుకుంటే ఏ దేశంలో లేదు. కానీ తెలంగాణ రాకముందు కూడా గ్రామాలు ఆడుతుండేటే. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని అధికారికంగా చేసి ఇవాళ సెక్రటరియట్ లాంటి ఆఫీసులు కావచ్చు, అన్ని ఆఫీసులలో ఎక్కడున్నా ఒకరోజు మీరు గమనించండి, మన వాట్సాప్లో సోషల్ మీడియా చూస్తే తప్పకుండా ప్రతి ఆఫీస్లో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా బతుకమ్మ ఆడే సాంప్రదాయాన్ని, ఆ గొప్ప కార్యక్రమాన్ని మహిళల్ని గౌరవిస్తూ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిదే. బతుకమ్మ అంటేనే మనకు అందరికీ తెలుసు గొప్ప పండుగ. తెలంగాణ ఉద్యమంలో ఇవాళ బతుకమ్మ ఆడని ఆడబిడ్డ అంటూ లేరు.
ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మలు బోనాలు వాటి యొక్క ప్రాధాన్యత మనము ఎంత వ్యాపింపజేసుకున్నామో తెలుసు. కాబట్టి ఈ బతుకమ్మ అంటేనే పువ్వుల్ని పూజించే గొప్ప పండుగ. తెలంగాణ రాష్ట్రంలో మరి బతుకమ్మ పండుగ అంటే గతంలో మరి మరుగున పడ్డవంటి బతుకమ్మని మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి అన్ని మారుమూల ప్రాంతాలు, గ్రామాలు, ఇతర దేశాలకు మరి బతుకమ్మ పండుగ అనేది అందరికీ తెలిసినట్టు చేసినామంటే మన కేసీఆర్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ